నమస్తే వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతోత్సవాలు, రాజ్యాంగ నిర్మాతకు వక్తల ఘన నివాళులు. రాజన్నను దర్శించుకున్న న్యాయమూర్తులు, పూర్ణ కుంభంతో స్వాగతం, అర్చకుల ఆశీర్వచనాలు. ధరణి పోర్టల్ కు స్వస్తి, దశల వారీగా భూభారతి సేవలు. ఎస్సీ వర్గీకరణకు జీవో జారీ, దళిత వర్గాల్లో హర్షం. బ్యాక్ టు న్యూస్. భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, స్వాతంత్ర భారత మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పల్లెపట్నం అంతటా అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నేతలు వారి సేవలను గుర్తు చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని కోట చౌరస్తాలోని విగ్రహానికి ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు, అధికారులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి, సిపి గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చౌహాన్ బాజ్పేయి, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీజేపీ నేతలు, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇలా తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణను అభివృద్ధి సాధ్యం చేసుకున్నామంటే వారు ఆ రోజు వేసిన బాటలే ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా జీవితంలో మనం అందరం జీవిస్తున్నాం. మరి ఇలా భారత రత్న బిఆర్గా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించే విధంగా అందరం కూడా యువత పెద్ద ఎత్తున మరి వారి ఆశయాలను కొనసాగించవలసిన అవసరం ఉంది. ఆ రోజే వారు చెప్పారు, ప్రపంచంలో పెద్ద ఎత్తున భారతదేశ యువత మేధాశక్తి యువత, ఆ యువత అనుకుంటే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండే ఏకైక దేశం భారతదేశం అని ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, వారు గత 60-70 సంవత్సరాల కింద చెప్పిన విషయం ఇలా భారతదేశం మనం ఇలా మన యువతను చూస్తున్నాం. వారి ఆశయాలు కొనసాగే విధంగా మరి వారు చేసిన సేవలు కూడా ఇలా ఉండే విధంగా నగరంలోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సభ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేశారు. దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలు, రానున్న కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పూర్తిగా అవగాహన ఉండి పూర్తిగా చదువుకొని మాట్లాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయంలో చాలా విషయాలు కూడా తెలియక మాట్లాడుకుంటే అది తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే అతను మరి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మానవునికి సంబంధించిన వాడు, ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి వాడు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతులకు సంబంధించినటువంటి వాడు. అన్ని జాతుల గురించి, అన్ని కులాల గురించి, ఈ దేశం గురించి, ఈ దేశం ఎట్లా నడవాలనే దాని గురించి రాసినటువంటి వాడు. అందుకోసమే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు మాట్లాడుకొని తప్పలేదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మావాడు అనే హక్కు ఎవరికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ వారు అందరి వాడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది కాదు, ఆయన అన్ని ఆయనే. అర్థశాస్త్రంలో నిపుణులు ఆయన రూపీ గురించి చెప్పినారు. రూపీ వాల్యూ అనే బుక్ ఒకటి పెట్టి ఆర్బీఐని ఇక్కడ భారతదేశంలో స్థాపించే ముందు ఆయన సలహా తీసుకొని ఈరోజు ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కొలవబడుతున్నదో ఆయన ద్వారా ఏర్పడ్డదే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ అర్థశాస్త్ర నిపుణులు, ఎకానమిస్ట్. మరి ఆయనకు పొలిటికల్గా డాక్టర్ చెప్పినారు, ఆయనకు ఉండే క్వాలిటీస్ ఏంది. ఒక ప్రపంచ మేధావి అని ఊరికి అనలే.
ఆయన ఇంగ్లాండ్లో ఎక్కితే ఫ్లైట్లో కూర్చొని ఇండియాకి వచ్చేసరికి ఒక బుక్ కంప్లీట్ చేసేవారు. అంత పెద్ద 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 పుస్తకాలు చదివిన ఆయన, పుస్తక రచయిత, ఆయన ఒక రైటర్. ఒక రాజ్యాంగాన్ని నిర్మించి రాయలే, దానికి అనుగుణంగా ఎన్నో పుస్తకాలు రాస్తారు. ఈరోజు మనం కుల నిర్మూలన పుస్తకం అది అంబేద్కర్ రాసినారు. డాక్టర్ మన కమిషనర్ గారు చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది. నా ట్రైనింగ్లో ఒక బుక్ గురించి రివ్యూ రాయమంటే వాళ్ళది లాల్ బహదూర్ లవాసనా అనేది ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఐఏఎస్ అయిపోయిన తర్వాత అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో రివ్యూ రాయమంటే ఈ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ మీద, అదే కుల నిర్మూలన పుస్తకం మీదనే నేను రాసిన అంబేద్కర్ దాని మీద. చాలా సంతోషం వేసింది. అన్ని కులాలు మతాలు మరి అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలి, అదేవిధంగా మిగతా అన్ని జాతులను ఏ విధంగా ఒక్క తాటిపైకి తీసుకురావాలి, అందరికీ సమాన హక్కులు కలిగించి భవిష్యత్ తరాలలో అందరూ కూడా సమానంగా జీవించాలంటే ఏం చేయాలనేటువంటి గొప్ప ఆలోచనతోటి మరి ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి మనకు అందించినటువంటి గొప్ప మేధావి, గొప్ప నాయకులు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు చూపిన బాటలో తప్పకుండా మనమంతా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు చూపినటువంటి బాటను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారి బాటను కొంతమంది పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మనం పోరాటం చేసి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇవాళ ఎవరికి ఎంత అవసరమో, ఎంత రిజర్వేషన్ అవసరమో, ఎవరికి ఏం చేయాలి అనేటువంటి ఆనాడు ముందు చూపుతూ చేసినటువంటి ఆలోచనను తప్పకుండా మనమంతా కూడా ఒక బాధ్యతతోటి మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోకుంటూ భవిష్యత్ తరాలకు ఇంకా వారు ఏదైతే కోరుకున్నారో ఇంకా అది పూర్తి స్థాయిలో మనం ఇంకా దానికి చేరుకోలేకపోయినాం. కాబట్టి వారు కోరుకున్నది ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సమాన హక్కులుగా, సమాన బాధ్యతలుగా, సమాన మరి జీవించాలనేటువంటి వారి కోరిక తీరాలంటే ఇంకా మనం ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి బాటలో తప్పకుండా మనమంతా ముందుకెళ్ళాలి. దానికోసం మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఇవాళ జై భీమ్ అనే కార్యక్రమం తీసుకొని వెళ్తా ఉన్నాం. ఈ జై భీమ్ కార్యక్రమం ఏంది? ఈ కొన్ని 10 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలుగా రాజ్యాంగంతో పాటు అంబేద్కర్ గారి మీద జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలను తప్పకుండా ఎత్తి చూపుతూ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఒక పార్టీగా కూడా ఇవాళ ప్రతిరోజు కొన్ని వందల మందిని మరి అంబేద్కర్ గారి ఫోటో తీసుకొని, రాజ్యాంగాన్ని తీసుకొని వారి యొక్క గొప్పతనాన్ని, వారు చేసినటువంటి రాజ్యాంగం యొక్క ఆవశ్యకత, అవసరాన్ని, అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ రోజు 10 కిలోమీటర్ల మీద మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. వాళ్ళు రాసిన అన్ని యాక్ట్ కావచ్చు, అన్ని ఏమేమో చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా రిలవెంట్ ఉన్నాయి, ఎప్పుడు కూడా రిలవెంట్ ఉంటాయి అవి. అంటే అంత ఒక మార్గదర్శి, అంత ముందాలోచన చేసుకొని ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక కుటుంబాల్లో, సాధారణ కుటుంబాల్లో జన్మించి కూడా వాళ్ళు ఎన్నో రకాల, దాన్ని కూడా ఒక దళిత కుటుంబంలో జన్మించి ఆ టైంలో ఎంతో కష్టాలు వస్తే కూడా అవన్నీ ఎదురించి మన భారతదేశంలో ఒక అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా తీసుకున్నారు. మన ప్రపంచ స్థాయిలో మన భారతదేశం పేరు ఒక మంచిగా అంటే ఉంది అన్నకి దానికి కారణం కూడా అంబేద్కర్ చాలా వరకు కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఒకే రంగం కాదు, మీరు ఇప్పుడు మనం అనుకుంటున్నాం దళితుల కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు, ఇదొకటే కాదు, విద్యారంగం తీసుకోండి, కార్మిక రంగం తీసుకోండి, మీరు మన భారత స్వాతంత్ర కానీ దానికి కూడా పోరాడారు, పొలిటికల్గా చాలా వరకు వాళ్ళు శ్రమించారు, ఆర్థికంగా అర్థశాస్త్రజ్ఞ కూడా మన భారతదేశ ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉండాలి అనేది కూడా మనకి మంచిగా బుక్స్ రాసినారు, మనకి మార్గదర్శనం ఇచ్చినారు. ఆలోచన ఉన్నాయి, మంచి ఐడియాస్ ఉన్నాయి, అది తీసుకొని మా సమాజంలో ఎలా ఫిట్ అయితే అది తీసుకొని అంత అప్పుడు అందరూ అన్నారు కి ఈ దేశం ఇంత వివిధ భాషలు ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి, ఎలా ఒక రాష్ట్రం లాగే ఎప్పుడు ఎలా ఒక దేశం లాగే ఎన్ని రోజుల వరకు ఉంటుంది చూడాలి. కానీ మోర్ దెన్ 70 years తర్వాత కూడా ఈ కాన్స్టిట్యూషన్ వల్లనే మనము ఒక యునైటెడ్గా ఉన్నాము. దానికి చీఫ్ కాంట్రిబ్యూటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మన మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీస్ ముందుకి వస్తున్నారు. హిందూ
ఇప్పుడు మహిళలు ముందుకి వస్తున్నారు. దానికి మెయిన్ హిందూ కోడ్ బిల్ కి మెయిన్ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన లేకపోతే నేను కూడా మేబీ ఇక్కడ ఉన్నాము. అప్పుడు ఇట్లాంటి మహానుభావు, ఇట్లాంటి మెయిన్ మన మేజర్ పర్సనాలిటీ, ఇంటెలెక్చువల్, పొలిటికల్, ఎకనామిక్, ఎన్ని సబ్జెక్ట్స్ లో ఆయన హీ వాజ్ అన్ ఇంటెలెక్చువల్. ఇట్లాంటి పర్సన్ కి నమస్కారం చేసి నేను ముగిస్తున్నాను. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. భారీ ఫోటోకు మాల వేసి నివాళులర్పించారు. ఆర్ఎం రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సులోమన్, మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్. ఈ కార్యక్రమంలో రీజనల్ ఆర్టీసీ డిపో మేనేజర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయులకి వారి జయంతి ఉత్సవాలు సందర్భంగా ఈరోజు కరీంనగర్లో వారికి నివాళి అర్పించి మరి అందరికీ కూడా జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎం సత్యనారాయణరావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కరీంనగర్ బస్టాండ్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరు పెట్టడానికి ఆనాటి ప్రభుత్వ విప్పుగా ఒక దళితుడిగా నేను ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా బాబాసాహెబ్ చేసిన సేవలు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, వారందరినీ కోరుతా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుడిగా పుట్టినప్పటికీ ప్రపంచంలోనే ఈనాడు కొనియాడబడుతున్న మహా మేధావిగా పేరుగాంచాడు. అదేవిధంగా ఈ దేశంలో అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, మహిళలకు మరి ఆడ మగ తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి చనిపోయే వృద్ధుల వరకు రాజ్యాంగంలో పటిష్టమైన అంశాలను పొందుపరిచి భద్రత కలిగిన జీవితాన్ని జీవించే విధంగా తీర్చిదిద్దిన మహానాయకుడికి ఈరోజు ఘనంగా నివాళులర్పించే అవకాశం కలుగజేసిన మరి ఈడి సాలమన్ రాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ మహనీయుడు రచించిన ఈ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరం కూడా ఆయన కోరుకున్న సమాజాన్ని స్థాపించాలని, వాటికి పాటుపడాలని, ఆయన నిర్మించిన ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ మరొక్కసారి టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నగరంలోని టీఎన్జీఓ భవన్లో ఘనంగా జరిగాయి. 134వ జయంతిని పురస్కరించుకుని ఎంప్లాయీ జేఏసీ చైర్మన్, టీఎన్జీఓల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, టీజీఓల అధ్యక్ష కార్యదర్శులు మరిపల్లి కాళీ చరణ్, అరవింద్ రెడ్డి, ఇతర ప్రతినిధులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నాగుల నరసింహస్వామి, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హరిమిందర్ సింగ్, కోట రామస్వామి, శంకరయ్య, కేశవరెడ్డి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు 2 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిహర నంద శర్మ, రాజస్థాన్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్లతో కలిసి రాజన్నను దర్శించుకున్నారు తెలంగాణ హైకోర్టు జస్టిస్ తుకారాంజీ. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి కళ్యాణ మండపంలో న్యాయమూర్తులకు ఆలయ ఈవో కె వినోద్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు. వారి వెంట సిరిసిల్ల జిల్లా జూనియర్ సివిల్ జడ్జ్ ప్రవీణ్, స్థానిక తహసీల్దార్ విజయ ప్రకాష్ రావు, ప్రోటోకాల్ ఏఈఓజీ అశోక్ కుమార్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంతాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగా సోమవారం రాజన్న ఆలయానికి భారీగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండే ధర్మగుండంలో స్నానాలు చేసి కోడెమొక్కులు చెల్లించుకుని రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు కల్పించారు ఆలయ అధికారులు. నాలుగున్నరేండ్లు రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ధరణి సమస్యలతో రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి వేసారిపోయారు. ధరణి పోర్టల్ కు వేలాది మంది రైతులు బలయ్యారు. లక్షలాది మంది బాధితులు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టనుంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్.
గతంలో ఇచ్చిన హామీ మేరకు భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది రేవంత్ సర్కార్. తొలుత 3 జిల్లాల్లోని 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తేనుంది. 4.5 ఏళ్ల నరకయాతనకు ఇక తెరపడనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ ను అమలు చేస్తుండటంతో పాటు రెవెన్యూ వ్యవస్థలను సులభతరం చేయనుంది. నేడు పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభిస్తుండగా 3 జిల్లాల్లోని 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చింది. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది సర్కార్. సుదీర్ఘ కాలంగా రెవెన్యూ నిపుణులు బాధితుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ పోర్టల్ ను అమల్లోకి తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది అప్పటి టీఆర్ఎస్ సర్కార్. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా కొత్త సమస్యలు అధికారులకు రైతులకు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో అన్ని గ్రామాల్లో సమస్యలు తలెత్తాయి. మండల స్థాయిలో తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరిగే వారి సంఖ్య వందల్లో ఉంది. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి సగానికి పైగా భూ సమస్యలే ఉంటున్నాయంటే సమస్య ఎంత తీవ్ర రూపం దాల్చిందో అర్థం చేసుకోవచ్చు. భూ సమస్యలతో అధికారుల చుట్టూ తిరిగి వేసారి ఆత్మహత్యలు చేసుకున్న వారు కొందరైతే వ్యక్తిగత కక్షలతో నేరాలకు పాల్పడ్డ వారు వేలల్లోనే ఉన్నారు. రెవెన్యూ అధికారులపై హత్యాయత్నాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా చూశాం. క్లియర్ టైటిల్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, మ్యూటేషన్లు జరగకపోవడం, పాత పట్టేదారుల పేర్లు రావడం, విరాసతులు జరగకపోవడం, సర్వే నెంబర్లు కనబట్టకపోవడం, తప్పుల సవరణలు జరగకపోవడం, సర్వే నెంబర్ల మిస్సింగ్, ఆధార్ నెంబర్ల తప్పులు, ఇంటి పేర్లు, అడ్రస్ మిస్టేక్స్, క్లియర్ టైటిల్స్ కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లడం, ఇలా అనేక సమస్యలు కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో బాధితులను వెంటాడాయి. మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ, జిల్లా కేంద్రంలో ఆర్టీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి వేసారిపోయారు బాధితులు. ప్రభుత్వం తీసుకొస్తున్న భూభారతి పోర్టల్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డాక్టర్ అంబేద్కర్ ను అవమానిస్తూ దేశంలో బీజేపీ పాలన సాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. డాక్టర్ ను అవమానపరుస్తూ దేశంలో బీజేపీ పరిపాలిస్తోందని, రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇక ప్రపంచమంతా గాంధీజీని మహాత్ముడిగా కొలిస్తే బీజేపీ వారిని దుర్మార్గుడిగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ఏఐసీసీ పిలుపు మేరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టారు. అలుగునూరులో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు తమ్మనవేణి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని మహనీయులను పదే పదే అవమానిస్తున్న బీజేపీ నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారు రమేష్, డీసీసీ కార్యాలయ ఇన్ఛార్జ్ గోపు మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కంది లక్ష్మీనారాయణ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు కాల్వ స్వప్న మల్లేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అట్ల అనిల్, మాజీ సర్పంచ్ చింతం కిష్టయ్య, కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కుంటా రాజేందర్ రెడ్డి, బుదారపు శ్రీనివాస్, పురంశెట్టి అనూహర్, మామిడి అనిల్, సింగం శ్రీనివాస్ గౌడ్, ఐతం మహేష్, దాసం నాగేందర్, మహిళలు, యువకులు పాల్గొన్నారు. జై సంవిధాన్ కార్యక్రమము 75 ఏళ్ళైంది మన యొక్క రాజ్యాంగాన్ని రచించి. ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడుగా ఉంటూ ఎవరికి కూడా సమాన హక్కులు లేకుండా ఉండే ఎన్నో హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూలనాడుతూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్బుద్ధితో, ఒక కుట్రతో ఈరోజు ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి దాన్ని మనం తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో ఈసారి 400 ఇప్పించండి, రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. అంబేద్కర్ గురించి జై భీమ్ అని పార్లమెంట్ లో నినాదాలు చేస్తే నినాదాలు చేయనీయలేదు. కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రజలకు తెలియజేయాలి. రాబో తరానికి రాజ్యాంగం యొక్క విలువలు, అంబేద్కర్ గురించి, మహాత్మా గాంధీ గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 56 కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ జీవో జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక దీంతో మాదిగ ఉపకులాల దశాబ్దాలుగా పోరాటం చిరకాల వాంఛ నెరవేరినట్లయింది.
ఈ సందర్భంగా దళితుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆయా సామాజిక వర్గాల ప్రజలు. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన జీవోను రిలీజ్ చేసింది తెలంగాణ సర్కార్. మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ 3లో చేర్చింది రేవంత్ సర్కార్. ఇక నుండి ఈ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. భారతదేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి మరో పండుగ ఏంటిదంటే ఏబిసిడి వర్గీకరణ చేయడం దళిత జాతికి అందరికీ ఇదొక గొప్ప వరంగా భావిస్తూ ఈ గత 30 ఏళ్ళుగా పోరాటం ఇంతటితో మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా, అలాగే ఈ ఏబిసిడి వర్గీకరణకు మంత్రులుగా కమిటీగా ఏర్పడి మాకు ఈ బిల్లును అసెంబ్లీలో ముందుకు పెట్టిన మా మంత్రుల వర్యులు దామోదర్ నరసింహారావు గారికి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఈ కవంపల్లి సత్యనారాయణ గారికి, వడ్లూరు లక్ష్మణ్ గారికి, వివిధ ఎమ్మెల్యేలకు దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ బిల్లు ఆమోదం పొందడము ఈ మొత్తము యావత్తు తెలంగాణ రాష్ట్రం పండుగ వాతావరణంలో ఉంది. దశాబ్దాల కాలం తర్వాత దళితుల చిరకాల డిమాండ్ నెరవేరింది. ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తెలంగాణలో ఎస్సీ జనాభా 17.5% పెరిగింది. 2026లో జనాభా గణన తర్వాత ఎస్సీల రిజర్వేషన్లు పెరిగే అవకాశాలున్నాయి. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంఘాన్ని నియమించి విచారణ శరవేగంగా చేపట్టిన విషయం తెలిసిందే. వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ 199 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేయగా ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. బహిరంగ విచారణలు, పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన 4750 విజ్ఞప్తులతో పాటు కార్యాలయానికి వచ్చిన 8681 వినతులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంది సర్కార్. ఎన్నడూ లేని 10 సంవత్సరాలు లేని ఏ గవర్నమెంట్ చేయనటువంటి పనులు ఈ సంవత్సరం నరలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక బిల్లులు ముందు పెట్టింది. ఏబిసిడి వర్గీకరణ మొదలు పెట్టుకుంటే, బీసీ వర్గీకరణ మొదలు పెట్టుకుంటే అనేక బిల్లులు, అనేక ఉద్యోగాలు కానివ్వండి, ప్రతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు దళితులకు అండగా, మాకు కొండగా అంటే బలాన్ని ఇస్తుంది. ఏబిసిడి వర్గీకరణ రాగానే రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకనంటే 30 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం మా ఏబిసిడి వర్గీకరణ, మా హక్కులు మాకు కావాలని. మేము ఒకప్పుడు మాదిగా అని పెట్టుకోవడానికే బాధపడే వాళ్ళం. అటువంటి మందకృష్ణ మాదిగ గారు వచ్చి ముంగట మాదిగా అని ఎస్సీ మాదిగా అని చెప్పి పెట్టుకోవడం చాలా గర్వంగా ఉంది మాకు కూడా. ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలలో ఎస్సీ వర్గీకరణ చేయడం అది దేశంలోనే మొదటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కావడం, మన తెలంగాణలో కావడం అది చాలా సంతోషకరమైన విషయం. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో నిర్వహించిన డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, పార్టీల నేతలు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమా సాహెబ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణకు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని కోరారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సెక్యులరిజం, ఫెడరలిజం ప్రమాదంలో ఉన్నాయని, అందుకే యువత రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నేతలు రామ్దాస్ నాయక్, ఇతర నాయకులున్నారు. కాగా ఎంఐఎం నగర అధ్యక్షులు గులాం అహ్మద్ మాట్లాడుతూ భారతదేశంలో అందరికంటే గొప్ప సుగుణాలు కలిగిన బృహత్తర ఆశయాలు ఉన్న నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమేనన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతోత్సవాలు, రాజ్యాంగ నిర్మాతకు వక్తల ఘన నివాళులు. రాజన్నను దర్శించుకున్న న్యాయమూర్తులు, పూర్ణ కుంభంతో స్వాగతం, అర్చకుల ఆశీర్వచనాలు. ధరణి పోర్టల్ కు స్వస్తి, దశల వారీగా భూభారతి సేవలు.
ఎస్సీ వర్గీకరణకు జీవో జారీ, దళిత వర్గాల్లో హర్షం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మానేరు న్యూస్.